హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఎటువంటి పిండి అలాగే ఎండ అవసరం లేకుండా మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే కొత్తిమీర వడియాలని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే మీకు తయారు చేసుకోవటం కూడా 10 నిమిషాలు టైం ఉంటే చాలండి. ఈ వడియాలని చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వడియాలు మీరు నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఈ వడియాలను తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అండి. ఏ కప్పుతో అయితే మీరు బొంబాయి రవ్వని తీసుకుంటారో అదే కప్పుతోటి 7 కప్పులు నీళ్ళని ఒక వెడల్పాటి మందపాటి గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. గిన్నె వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి, అలాగే మందంగా ఉండేటట్లు చూసుకోండి. మీ దగ్గర మందపాటి గిన్నె లేదనుకోండి, ప్రెషర్ కుక్కర్లో అయినా మీరు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 1 కప్పు బొంబాయి రవ్వకి 7 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఈ 7 కప్పుల నీళ్ళల్లోకి ఒక 1/2 స్పూను కళ్ళుప్పుని, మీరు కళ్ళుప్పునే వేసుకోండి, సాల్ట్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూను ఎండు మిరపకాయల పొడి. మిరపకాయల్ని తీసుకొని మనం మిక్సీలో వేసుకుంటే ఇలాగ పొడి అవుతుంది. అలాగే 1 స్పూను నువ్వుల్ని వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరిగేలాగా చూసుకోవాలండి. మనకి ఇలాగా బుడగలు వచ్చేదాకా మరగాలి. అంటే ఇప్పుడు మనకి వాటర్ అన్నీ కూడా కరెక్ట్గా బాయిల్ అయినట్టు. ఇప్పుడు మీరు మంటని మీడియంకి కానీ లోకి కానీ అడ్జస్ట్ చేసుకోండి. మంటని లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వ ఉంది కదండి, ఆ 1 కప్పు బొంబాయి రవ్వ మొత్తాన్ని కూడా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు మొత్తాన్ని కూడా ఒక గెరిటతోటి తిప్పుకోండి. ఒకటేసారి మీరు మొత్తం రవ్వని వేయొద్దండి, కొంచెం వేసుకుంటూ ఇలాగ ఉండలనేవి కట్టకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని కూడా నేను కరెక్ట్గా టైం చెప్తున్నానండి. 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే ఈ నీళ్ళల్లోకి ఉడకపెట్టండి. అలాగే నేను కన్సిస్టెన్సీని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి మరీ గట్టిగా లేదు, అలానే మరీ జారుడుగా లేదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మీరు ఇక్కడ మనం 1 కప్పు పెద్ద కట్ట కొత్తిమీరాకుని శుభ్రంగా కడుక్కొని ఇలాగ సన్నగా తరుక్కోండి. ఈ కొత్తిమీరాకు మొత్తాన్ని కూడా ఈ రవ్వలోకి వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే లైట్గా గట్టి పడింది. మీరు జారుడుగా ఉంది కదా, ఇంకొంచెం ఉడకపెట్టద్దండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఈ వడియాలు పెట్టడానికి ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి. గుడ్డతో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టినా కూడా చాలా బాగా వస్తాయి. ఈ వడియాలని మనం దించుకున్న వెంటనే కొంచెం మందపాటి ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ముందుగానే ప్లాస్టిక్ కవర్ని శుభ్రంగా ఉతుక్కొని ఆరబెట్టుకోండి. అంటే ఒకసారి నీళ్ళల్లో జాడించండి. వడియాలు పెట్టుకుంటున్నాం కదా, సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి జాడించుకొని ఇలాగా చిన్న గెరిటతో తీసుకొని మనం ఇలాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవటమే. చిన్న చిన్న వడియాలను పెట్టుకోండి. మొత్తం వడియాలని పెట్టుకున్నాక ఇలాగా ఏదన్నా బరువుని అంటే కొంచెం రాళ్ళని ఎడ్జెస్కి పెట్టండి. ఈ వడియాలు అనేవి లెగవకుండా ఉంటాయి. ఈ వడియాలు ఎండటానికి మనకి ఎండ ఏమీ అవసరం లేదండి. కొంచెం ఇలాగా షేడెడ్ ఎండ వచ్చినా కూడా మనకి ఎండిపోతాయి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ అపార్ట్మెంట్లలోనే ఉంటున్నారు కదండి, ఇలాగా మనకున్న బాల్కనీలో మనం ఈ వడియాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1 రోజు తర్వాత మీకు ఈ వడియాలని చూపిస్తున్నానండి. 1 రోజుకే మనకి ఈ వడియాలన్నీ కూడా కవర్ నుంచి వాటంతటా అవే ఊడొచ్చేస్తాయి. మనం తీయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలాగా ఆటోమేటిక్గా అవే ఊడొచ్చేస్తాయి. మనం క్లాత్ మీద పెట్టుకున్నామే అనుకోండి, ఇలాగ ఊడిరావండి. మొత్తాన్ని కూడా నేను మళ్ళీ ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఎందుకంటే ఇలాగ కవర్ నుంచి విడిపోయాక వడియాలన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి. ఇలాగ బౌల్లోకి వేసి ఇంకొక పూట అంటే ఇలాగ ఎండ వస్తుంది కదండి, బౌల్లో ఉంచి ఇలాగ ఎండలో పెట్టాను. తర్వాత చూసారా, మనకి క్రిస్పీగా అలాగే పల్చగా వడియాలనేవి తయారైపోయినాయి. ఇప్పుడు ఈ వడియాలని నేను వేయించి చూపిస్తాను చూడండి. మనకి చక్కగా పొంగుతూ వచ్చాయి. మనం సోడా ఉప్పు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఈ నూనెంతా కూడా బాగా వేడయ్యేలాగా వేడి చేసుకోవాలి. వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ వడియాన్ని ఇలాగ వేసుకొని 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ
ఇలాగ పొంగేదాకా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్న ఎక్కువ నూనె మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలను వేయించుకోవాలి. మళ్ళీ మిగిలినవన్నీ కూడా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఏదైనా గాలిపోని డబ్బాలో స్టోర్ చేసుకోండి. మీకు చక్కగా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. చూసారా ఎంత ఈజీగా టేస్టీగా మనం పెట్టుకున్నామో. బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ దాకా ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. అలాగే మనం పప్పుకూరలో కానీ పచ్చళ్ళల్లో కానీ ఈ వడియాలు పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి తీరండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.